హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. నేను ఎపిసోడ్ ఆఫ్ ఫిల్మీ అప్డేట్స్. ఈ వారం మహేష్ బాబు గారిది ఇంకొక అండర్ రేటెడ్ మూవీ రిలీజ్ అవుతుందంట. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ వారణాసి నుంచి డైరెక్ట్ అప్డేట్స్ కాదు కానీ ఇండైరెక్ట్ గా, అంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టులు బట్టి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ తమిళ్ మూవీ, పెద్ద స్టార్ మూవీ ఒకటి లీక్ అయిందంట. అది ఎవరు ఏంటి అది కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి, లిరికల్ వీడియోస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మేము వీడియో పెట్టుకుని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే, నీలవే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ పూర్ణ గారు యాక్ట్ చేసిన హారర్ మూవీ డార్క్ నైట్ ఆ హాల్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ రాధిక గారు యాక్ట్ చేసిన తాయికెళ్ళవి, ఇది తమిళ్ మూవీ కానీ అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఇది హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అంటే ఈ వారం ఓటీటీలో చాలా తక్కువ మూవీస్ ఉన్నాయి. డైరెక్ట్ తెలుగు మూవీస్ పెద్దగా ఏమీ లేవు. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటే, గాయపడిన సింహం నుంచి జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ బ్రూటల్ ధర్మ టీజర్ రిలీజ్ అయింది. అండ్ తిమ్మరాజుపల్లి టీవీ, అంటే మన కిరణ్ అబ్బవన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ, దాని ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ నాగశౌర్య గారు యాక్ట్ చేస్తున్న బ్యాడ్ బై కార్తిక్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. విజయ్ ఆంటోనీ గారు యాక్ట్ చేస్తున్న 100 దేవుళ్ళు నుంచి టీజర్ రిలీజ్ అయింది. అది ఒక విలేజ్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే మూవీ లాగా ఉంది. అండ్ తమిళ యాక్టర్ ఆర్య గారు అండ్ మంజు వారియర్ గారు యాక్ట్ చేస్తున్న మిస్టర్ ఎక్స్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అంతే ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. తిరువీర్ యాక్ట్ చేస్తున్న పాపం ప్రతాప్ నుంచి పిల్లెక్కడుంది సాంగ్ రిలీజ్ అయింది. అండ్ ధనుష్ గారి కారా మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది అట్లీ గారి మూవీ కాంబినేషన్లో వస్తున్న రాకా మూవీ నుంచి మేక్ వే ఫర్ ద కింగ్ సాంగ్ రిలీజ్ అయింది. వరుణ్ తేజ్ యాక్ట్ చేస్తున్న కొరియన్ కనకరాజు మూవీ నుంచి కంసామిద సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. దాని సాంగ్ ఫుల్ సాంగ్ ఈరోజు 4-5కి రిలీజ్ అవుతుందంట. కంసామిద అంటే థ్యాంక్ యూ అని అంట కొరియన్లో. సో అవి ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్. నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. తిరువీర్ యాక్ట్ చేస్తున్న పాపం ప్రతాప్ ఏప్రిల్ 17th రిలీజ్ అవుతుంది. అండ్ తిమ్మరాజుపల్లి టీవీ కూడా 17th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నాగశౌర్య గారు యాక్ట్ చేస్తున్న బ్యాడ్ బై కార్తిక్ కూడా 17th రిలీజ్ అవుతుంది. అండ్ వీటితో పాటు తమిళ్ మూవీ మిస్టర్ ఎక్స్ ఆర్య గారు అండ్ మంజు వారి గారు యాక్ట్ చేస్తున్న మూవీ, అది కూడా 17th రిలీజ్ అవుతుంది. ఈ వారం చిన్న సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఈ అప్డేట్స్ అని ముందే తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఫాలో అయితే ఎప్పుడు వచ్చిన అప్డేట్స్ అప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తుంటాను. అది కూడా ఫాలో అవ్వండి. మనం ఇంకా అప్డేట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రవి బాబు గారు యాక్ట్ చేస్తున్న రేజర్ మూవీ May 8th రిలీజ్ అవుతుంది. అండ్ గోపిచంద్ 33 గోపిచంద్ గారిది నెక్స్ట్ మూవీ, దాని టైటిల్ గ్లిమ్స్ మండే రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ తలపతి విజయ్ గారిది జననాయకన్ మూవీ మొత్తం కంప్లీట్ హెచ్డి మూవీ కొన్ని పైరసీ వెబ్సైట్లో రిలీజ్ అయ్యాయంట. ఇది ఎప్పటి నుంచో సెన్సార్ ఇష్యూ వల్ల పెండింగ్ అవుతూ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఇది పొలిటికల్ డ్రామా అని అక్కడ తమిళనాడులో వస్తున్న టాక్. ఇది ఫైనల్గా అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ అండ్ అట్లీ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ టైటిల్ రిలీజ్ చేశారు, రాకా టైటిల్. దాంట్లో కూడా ఫస్ట్ 2 ఏళ్ళు ఉన్నాయి, అది అల్లు అర్జున్ గారు, లాస్ట్ అట్లీ గారు అని నేను అనుకుంటున్నాను. అండ్ దీని గురించి అట్లీ గారు ఒక ట్వీట్ కూడా వేశారు. ఇది ఆయన 15 years నుంచి తన మైండ్లో ఉన్న ఐడియా అంట. ఇది వారణాసి నుంచి డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. మొన్న April 7th కిర్వాణి గారు ఒక ట్వీట్ చేశారు, నెక్స్ట్ ఇయర్ కలుద్దామని. దానికి రిప్లైగా కార్తికేయ గారు సాంగ్ ఎప్పుడు ఇస్తున్నావు అని ఒక ట్వీట్ వేశారు. దానికి మూవీ అఫీషియల్ పేజ్ నుంచి సెట్ చేస్తున్నారంట కదా అని ఇంకొక ట్వీట్ వచ్చింది. సో దీన్ని బట్టి నెక్స్ట్ సాంగ్ అప్డేట్ ఉండొచ్చు అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఒక మేజర్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందంట. కంప్లీటెడ్ దట్ హ్యావ్ వర్క్డ్ ఇంటెన్సివ్లీ హార్డ్ అని పెట్టారు ఆయన. నాకు తెలిసి యాక్షన్ ఎపిసోడ్ ఏదన్నా షూట్ చేసి ఉండొచ్చు. అండ్ ఇదంతా అయిపోయాక తను చీట్ డేని ఎంజాయ్ చేస్తున్నారంట. అండ్ అతిథి మూవీ రిలీజ్ అవుతుంది అందరికీ తెలిసిందే, కానీ ఇది నార్మల్ రిలీజ్ కాదు. మొత్తం దాన్ని రీమాస్టర్, రీఎడిట్, రికార్డింగ్, ఆ 4K రెజల్యూషన్లో కంప్లీట్గా మొత్తం ఎడిటింగ్ కూడా మొత్తం చేంజ్ చేస్తున్నారంట. దీన్ని మొత్తాన్ని కలిపి వాళ్ళు రీఇన్కార్నేషన్ అంటున్నారు, కొత్త సినిమా చూపిస్తారు అని వాళ్ళు ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఇది కాకుండా మహేష్ బాబు గారిది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ అయిన 1 నేను ఒక్కడిని కూడా రిలీజ్ అవుతుందంట. ఆ రిలీజ్ డేట్ ఇంకా రాలేదు, వెరీ సూన్ అనే ఉంది. చాలా మందికి మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్లో 1 నేను ఒక్కడిని కూడా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇవి ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకు ఏ అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. నేను మిస్ అయిన అప్డేట్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.